నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడవుతాయి ఎలా జరుగుతాయి అనే ప్రశ్నలతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఈ ఎన్నికల షెడ్యూల్ నిర్ణయించే కీలక అంశంగా మారింది ప్రభుత్వం ముందుగా ఎన్నికలకు వెళ్లాలా లేక రిజర్వేషన్లపై రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం వచ్చే వరకు ఆగాలా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది ఒకవైపు హైకోర్టు సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు జరపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరోవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లులపై కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది ఎన్నికలు ఆలస్యమైతే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఇక అదే సమయంలో వెంటనే ఎన్నికలకు వెళ్లినా బీసీల హక్కులు బలహీనమవుతాయనే సందేహమూ ఉంది ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తోంది అన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇక హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క జూపల్లి కృష్ణారావు కొండ సురేఖ హాజరయ్యారు బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఇక ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఇంకా ఆలస్యమైతే సమస్యలు పెరిగే అవకాశం ఉందని కాబట్టి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని పలువురు మంత్రులు సూచించినట్లుగా సమాచారం అయితే తుది నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రిపైనే వదిలేశారు ఇక మరోవైపు చట్టపరంగా చిక్కులు ఎదురైనా పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు కేటాయించి ఎన్నికల బరిలోకి దింపడమే ఉత్తమమని చర్చ జరిగింది ఇక ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉందని సమాచారం సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ రాకపోతే హైకోర్టును ఆశ్రయించి అదనపు గడువు కోరే అవకాశం కూడా పరిశీలనలో ఉంది ఇక వచ్చే వారం బుధ గురువారాల్లో సీఎం మంత్రులతో మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు బీఆర్ఎస్ లీడర్ సముద్రాల శ్రీకాంత్ గారు ఇక అదే విధంగా బీజేపీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీకాంత్ గారు శ్రీనివాస్ గారు ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మనకు హైదరాబాద్కు సంబంధించి ఎన్నికలకి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ తర్వాత లేదా ముందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అండ్ శ్రీకాంత్ గారు మీరు చెప్పండి ఫస్ట్ అసలు ఎన్నికలు ఏ విధంగా వెళ్తే బెటర్ అసలు ఎలాంటి ఆలోచన చేస్తే మంచిదంటారు ముందుగా బీఆర్కే టీవీ వారికి నమస్కారం అలాగే ఛానల్లో ఉన్న శ్రీనివాస్ గారికి నమస్కారం అయితే ఈ రోజు నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయితే మనం ఆలోచిస్తే ఏమంటారు అసంతృప్తి ఇది ఏ విధంగా చూసినా కూడా ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ ని సరిగ్గా నడపలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతి విషయంలో క్షుణ్ణంగా గమనిస్తున్నారు ఎందుకంటే మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తెచ్చుకొని మనము ఇంకా అభివృద్ధి చెందొచ్చు అనే ఆశపడ్డ కొందరు 1.8% ప్రజలు వాళ్ళు నమ్మి ఓటు వేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వారికి వారే చెప్పుతో కొట్టుకునే పరిస్థితికి వచ్చారు అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఎన్నికలు కూడా జరపలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాలయాపన చేస్తున్నారు ఎందుకంటే అసంతృప్తి చాలా ఉంది ప్రజల్లో దారుణమైన అసంతృప్తి ఉంది కాబట్టే ఇలా ఏవో చెప్పుకుంటూ సాకులు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాలయాపన చేయడమే తప్ప వీళ్ళు ఏది చేయలేరు అమలు కాదండి ఇది 42% రిజర్వేషన్ అమలు అవ్వాలి అంటే ఇది 9th షెడ్యూల్లో అమలు పరచాలి అక్కడ ఖచ్చితంగా దీనికి భద్రత అనేది ఏర్పాటు అయితే గనక అప్పుడు ఇది ఈజీగా అవుతుంది కానీ 9th షెడ్యూల్లో పెట్టే పరిస్థితి ఎక్కడ కనబడుతుంది వీళ్ళు ఎక్కడ ఒప్పిస్తారండి వీళ్ళు పెట్టే ఏదైతే ఈ చట్టం ఉందో వాళ్ళు బీజేపీ వాళ్ళు అంగీకరిస్తారా ఇది చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ లో మరి అక్కడ పార్లమెంట్ లో వీళ్ళు ఆమోదిస్తారా ఇది అమలు కాని హామీలు అమలు కాని వాగ్దానాలు చేయడం వల్లనే ఈ గందరగోళం అనేది జరుగుతుంది ఓకే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఎలా జరుగుతాయి అంటే మీకేమనిపిస్తుంది నమస్కారం అండి మీకు మాతోటి శ్రీకాంత్ మరియు ప్రేక్షకుల కింద వాస్తవంగా ఈ యొక్క డిబేట్ లో కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచుంటే బాగుండేది వారి యొక్క జవాబు కూడా అర్థమవుతుంది అవును కాంగ్రెస్ పార్టీ ఏ కోశాన కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసే పరిస్థితి ఉంది
నిన్ననే పేపర్ స్టేట్మెంట్ చూస్తాం, టీవీలో చూస్తాం. మరి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క జడ్జిమెంట్ కోర్టు యొక్క డైరెక్షన్స్ మీదకి వెళ్ళి మనం డిసైడ్ చేద్దాము, అప్పటిదాకా ఆగాలనే ఆలోచనతో ఆ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తాం మాట్లాడుతున్నాం. సో ఈ దృష్ట్యా ముందు నొయ్యి వెనకాల గొయ్యి అన్నట్టుగా యొక్క సర్కార్ యొక్క పరిస్థితి. మాట ఇచ్చి అమలు చేద్దామంటే చట్టాలు అడ్డం వస్తున్నాయి, అమలు చేయకుంటే ప్రజల యొక్క ఆక్రోశం, ఆవేదన, కోపానికి గురి కావాల్సి వస్తున్నది. ఈ సందిగ్ధంలో యొక్క సర్కారు మరియు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కొట్టుమిట్టాడుతా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఇవాళ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్, ఒకటే ఫేర్ గా ప్రజల ముందుకు వచ్చి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్షమించండి, మా కాంగ్రెస్ పార్టీని క్షమించండి, ఉన్న పల ఎప్పటోలే ఈ యొక్క ఎలక్షన్ మేము కండక్ట్ చేస్తాం, ప్రజాపాలన గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా కూడా కుంటుపడ్డది, ఇది చూసి మేము ఇంకా ఇంతకాలం మరి వెయిట్ చేయలేము, లేట్ చేయలేము. కాబట్టి పాత పద్ధతిన లేదంటే మీ పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్ పరిధి 50% క్రాస్ కాకుండా ఉండే పరిధిలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి ముందుకు పోవాలి. ఏం హక్కు ఉన్నదంటే రాజ్యాంగం ప్రకారంగా గ్రామ పంచాయతీలు కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జిల్లా పరిషత్, ఇవన్నీ కూడా లేనటువంటి ఒక ప్రజాపాలన ఎట్ట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన జరుపుకుంటది? అసలు 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అసలు పనే లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కాబట్టి ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఇది కాంగ్రెస్ పార్టీకి తీరని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే ద్రోహం తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఇప్పటికైనా ముందుకొచ్చి ఎలక్షన్స్, గ్రామీణ ప్రాంతాల ప్రజల పాలన, గ్రామ స్వరాజ్యాన్ని మొత్తం హరించేటువంటి, వారి హక్కుల్ని హరించేటువంటి హక్కు మీకు లేదు. యథావిధిగా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఎలాగో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా స్టడీ కోసం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ యొక్క రిపోర్ట్ ఆధారంగా 1 సంవత్సరం 3 మాసాల్లో 2026 మార్చో, ఏప్రిల్, మే నాటికల్లా ఆ రిపోర్ట్ వస్తే దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాగానే, కానీ భారతీయ జనతా పార్టీ దృష్టిలో పెట్టుకుని కేవలం తెలంగాణ మాత్రం కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజా జీవితాలు, సామాజిక వర్గాల జీవితాలు, ప్రమాణాలు, జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, బీసీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది స్టడీ చేయడానికి కమిటీ వేసింది. న్యాయం జరిగితే అందరికి న్యాయం జరిగితే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మీరు కాంగ్రెస్ పార్టీ సర్కార్లో ఉండే, మొన్నటి వరకు 2014 వరకు కాంగ్రెస్ సర్కారు ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఉండే, మరి మీరేం చేయలేదే? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండి మీరేం చేయలేదే? అప్పుడు గుర్తుకు రాంది. ఇప్పుడు ఓట్ల కోసం ఈ మాట వాగ్దానం ఇస్తే, హామీ ఇస్తే, మరి మాకు ఓట్లు పడితే అధికారంలోకి వస్తాం, సుఖంగా సంపాదించుకోవచ్చు, మాకు, మా కుటుంబాలకు, రాబోయే తరాల వరకు అనే దురాశతోని వాగ్దానం అమలుకు అవకాశం లేనటువంటి ఒక వాగ్దానం ఇచ్చి ఇవాళ మీరు ప్రజల బోన్లో దోషిగా నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ముందుకు వచ్చి సారీ చెప్పండి, ఎలక్షన్స్ కండక్ట్ చేయండి యథాపరంగా. బీసీల సంగతి భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. మీతో చేతగా 50 సంవత్సరాలు దేశానికి మీరు పాలించినారే, అప్పుడు చేయండి. ఇప్పుడేం చేస్తారని మాకు కానీ ప్రజలకు కానీ ఆశ లేదు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఎంత మాటకు నమ్మి మీకు ఓటేసినారో మీరు అర్థం చేసుకోండి. ఎంత మంచి వాళ్ళో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజలతోనే, ప్రజా ఉద్యమంతోనే తెలంగాణ సాధించుకోవాలి, నాట్ ఫర్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉద్యమం ఊపందుకున్నది, ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చినారు, అనేక మంది ప్రాణాలు బలైనాయి, బలిదానాలు ఇచ్చినారు. కాబట్టి విధి లేక ఇటు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ మొత్తంగా కూడా సపోర్ట్ ఇచ్చిన కారణంగా కాంగ్రెస్ పార్టీ విధి లేక తప్పనిసరిగా ఇష్టం లేకుండా ముందుకొచ్చి మరి ఆ బిల్ పెట్టి తెలంగాణ. అయితే శ్రీనివాస్ గారు, ఇది అమలు కాని హామీ అంటారా? బీసీ రిజర్వేషన్ అంశం అమలు కాని హామీ అంటారా శ్రీనివాస్ గారు? ఎట్లయితే అమలు ఎట్లయితే చెప్పండి పద్మ గారు, మీ చేతుల్లో లేదు, కేంద్రంలో మీ సర్కార్ లేదు. 50% సుప్రీంకోర్టు క్యాప్ ఉన్నది, రాజ్యాంగం క్యాప్ ఉన్నది. 9th షెడ్యూల్లో కావాలంటే అనేక రాష్ట్రాలు ఇప్పటికే లైన్లో, మీకైనా ముందు లైన్లో ఉన్నాయి. బీహార్ ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది. వాళ్ళు ఊరుకుంటారా? ఆ రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు ఊరుకుంటారా?
అరే భయ్ మీ యొక్క బిల్కు తెలంగాణ కోసం బీసీ 42% కోసం మేము సపోర్ట్ చేస్తే మా రాష్ట్రంలో మా కాంగ్రెస్ లో మా యొక్క ఎంపీ గెలిచిన నన్ను నా ప్రజలు అడుగుతారు కదా, ఈ రాష్ట్రంలో 42% ఎందుకు ఇప్పిస్తలేవు అని చెప్పి అడుగుతారు కదా. కాబట్టి ఆ యొక్క క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క ఉద్యమానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నా రాహుల్ గాంధీ రాలేదు మీటింగ్, వాళ్ళు ధర్నా చేస్తే నా ఖర్గే రాలేదు, నా సోనియా గాంధీ రాలేదు ఢిల్లీలో. కాబట్టి ఇది సంక్లిష్టమైనటువంటి పరిస్థితి మీతో సాధ్యం కాదు. సాధ్యం అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పర్ హౌస్ లో కానీ లోయర్ హౌస్ లో కానీ బిల్లు ప్రవేశపెట్టి యాక్ట్ గా కన్వర్ట్ చేస్తే తప్ప కాదు. అది మీరు లేరు అధికారంలో. మేము సమిష్టిగా సమైక్యంగా ఉండి ఎన్డీఏ తరఫున దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. ఆ రిపోర్ట్ వస్తాయి, 50 కావచ్చు, ఇంకా పెంచుకోవచ్చుకున్నాను. చట్టాలు చేసేటువంటి యొక్క ఆ యొక్క 2 హౌజెస్ యొక్క పవర్ మీరు అర్థం చేసుకోరు. దాన్ని అతిక్రమించి మీరు చేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో. చేయండి, దమ్ముంటే చేయండి. 42% మీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంగా అమలు చేయండి, చూస్తాం. అవుతుందా? ఆగుతుందా? ఆగదా? ఎవరన్నా ఒక్క పిల్లు వేస్తే చాలు, జస్ట్ మెయిల్ చేస్తే చాలు, ఆగుతాయి. అంత సుమోటోగా హైకోర్టు కూడా తీసుకుంటే కాగ్నిజెన్స్. కాబట్టి అనవసరంగా ఇప్పటికీ శుష్క వాగ్దానాలు, అబద్ధపు మాటలు, మోసం చేసే దగా మాటలు చేయకండి. ఒక్కటే ఆల్టర్నేటివ్, ప్రజల ముందుకు వచ్చి సారీ చెప్పి ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఉన్న పరంగా మీ బిలో 50% ఏది ఉంటుంది అమలు చేయండి. కానీ మళ్ళీ మోసానికి పాల్పడకండి. లేదా మళ్ళీ ప్రజాపాలన, గ్రామ పరిపాలన మొత్తంగా కూడా కుండుపడడానికి మళ్ళీ ఒక మోసం మరి ఎక్స్టెండ్ చేస్తూ పెంచకండి. ఏ కోశాన కూడా మీ ఫేవర్ లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్స్ రావు. ఏ కోశాన కూడా రావు. ఓకే శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు కోపం ఉంది ఒక సర్కార్ మీద, బీయింగ్ ఏ బీసీ లీడర్ మంత్రి ఇన్ హిస్ క్యాబినెట్. ఆయన ఆక్రోశం వెలుగక్తా ఉన్నారు. వారికి కూడా ఇవ్వాలని ఉన్నది, ఇప్పేయాలన్నది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు, నా సర్కారు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా అనేక సందర్భాల్లో ఈ యొక్క సర్కారు మీదనే పొన్నం ప్రభాకర్ గారు రివర్ట్ అవుతానా, మీరు చూడండి, రివర్స్ అవుతాను, కోప్పడతా ఉన్నారు అనేక సందర్భాలు, అనేక విషయాలు. ఈ మధ్య ప్రెస్ తోని మాట్లాడుతుంది. జస్ట్ హిడెన్ ఎజెండా కాదు, నా కూడా మాత్రం కోపాన్ని వ్యక్తం చేయడం కాదు, ఓపెన్ గా యూరియా గురించి కావచ్చు, ఈ ఎలక్షన్ గురించి కావచ్చు, బీసీల గురించి కావచ్చు, ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. ఎందుకు మాట్లాడుతారు? ఆ ఆవేదన బీసీగా ఆయన మనసులో ఉన్నది. ఆయన కూడా పాత్రధారుడు దాంట్లో సూత్రధారయ్య ఆ యొక్క మేనిఫెస్టోలో రిలీజ్ చేసేటప్పుడు వారు కూడా భాగం కాబట్టి వారు కూడా తప్పును ఒప్పుకోవాల్సింది బయటికి రావచ్చు. కాబట్టి వారు ఇంకెవరైనా సమజ్దార్ వ్యక్తులు ఉంటే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో కన్విన్స్ చేయండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారి మీద వచ్చేసిన ఫైనల్ డెసిషన్ నిన్నటి మీటింగ్ లో అది కాదు కదా. ఓపెన్ గా మీరు అక్కడ రిజర్వ్ చేయండి. యూ జస్ట్ లివ్ ఆన్, డోంట్ లివ్ ఆన్ ముఖ్యమంత్రి. అక్కడనే ఆన్ స్పాట్ ఒక తీర్మానం చేయండి, ఎస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అని చెప్పండి. ప్రజలకు తెలిసి అర్థమైంది మీకు కాదు, చట్టం ఒప్పుకోదని చెప్పేసి. కాబట్టి వాళ్ళు కూడా మాఫీ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఇప్పటికే గ్రామ పంచాయతీల ఫండ్స్ లేని కారణంగా బాకీలు మాట ఇచ్చి పని చేయించినా కూడా వాళ్ళు బాకీలు పడతారు, వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు. కొంతమంది సర్పంచ్లు మరి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇది ప్రోవోకేట్ చేయడం కాదు, ఇన్స్టిగేట్ చేయడం కాదు, గుర్తు చేయడం కాదు, డబ్బులు రాకుండా ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పేసి. కానీ ఆ పరిస్థితి ఉన్నది వాళ్ళకి. పరిస్థితి తప్పనిసరి పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామంలో పరువు లేకుండా పరువు పోతా ఉన్నది. ఆ టర్మ్ కూడా అయిపోయి ఎన్ని రోజులు అని చెప్పండి. ఇప్పటికీ ఆ కష్టం నుంచి బయటపడలేదు. ఎందుకంటే మీరు రూపాయి గ్రామాలకు ఇవ్వలేదు. డెవలప్మెంట్ నాట్ ఎవర్ సింగిల్ బిల్డింగ్, నాట్ ఎవర్ సింగిల్ రోడ్, నాట్ ఎవర్ సింగిల్ బోర్. మీ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆధీనంలో పనులు కాలేదే, డ్రైనే లేదు, శుచి శుభ్రత లేదు. ఎట్లా పరిపాలన కొనసాగిస్తారు? ఏం జాబ్ చెప్పుకుంటారు ప్రజలు? కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేసినా లేదా 9th షెడ్యూల్ లో మార్చి చేర్చి ఎలక్షన్ కండక్ట్ చేసినా కాంగ్రెస్ will not win the election. ఓకే శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. ఓకే శ్రీనివాస్ గారు డన్. ఓకే శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. అంటే అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజల మభ్య పెడుతుందని చెప్పేసి మన బీజేపీ నేత శ్రీనివాస్ గారు అంటున్నారు. ఆ విషయంతో మీరు ఏకీభవిస్తారా, లేకపోతే మీ వెర్షన్ ఏ విధంగా ఉంది? అసలు నిజంగానే అమలు కాని హామీ అంటారే బీసీ రిజర్వేషన్? ఇది మొదటి నుంచి కూడా మేము చెప్తూ వస్తున్నదే అమ్మా.
వీళ్ళు అమలు కాని హామీలు, ఆ ఎన్నికల సమయంలో నోటికి ఏది వస్తే అది చెప్పడం, ఏది పడితే అది వాగ్దానాలు చేయడం, అది అసలు అమలు అవుతాయా కాదా, కనీసం అది మినిమం దాని గురించి నాలెడ్జ్ లేని విషయాలు కూడా ప్రజల్లో అబద్ధాలు మరి అంత అమలు కాని హామీ అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి పోరాటం చేస్తుంది, బీసీ రిజర్వేషన్ అమలు కావాలని అంటున్నారు కదా. మీరు ఒక్కసారి మీరు గమనించండి. గతంలో మా కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఇలానే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పడం జరిగింది, రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే జనాభా పెరిగింది. అప్పుడున్న ప్రకారంగా ఆనాడు పెట్టిన ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఇప్పుడున్న జనాభా పరిస్థితికి చాలా చాలా వ్యత్యాసం ఉంది, కొన్ని సవరణించుకోవాలి, మనం కొన్ని సవరణలు చేసుకోవాలి అని బాహాతంగా చెప్పడం జరిగింది. ఇది మా కేసీఆర్ గారు ఇప్పుడు కాదండి, వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ మా కేసీఆర్ గారు ఎప్పుడో ఆయన సీఎం గా ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనుకోండి, మన బీసీ రిజర్వేషన్లు అనుకోండి, జనాభా పెరిగింది కాబట్టి ఇప్పుడు తగ్గట్టుగా మనము వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. రిజర్వేషన్ అంటే ఏంటండి, విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంగా వెనుకబడిన వాళ్ళకి ప్రోత్సాహం అందించడం అనేది ఈ రిజర్వేషన్ యొక్క లక్ష్యం. మరి అలాంటప్పుడు జనాభా పెరిగింది అని అప్పుడు చెప్పిన మా కేసీఆర్ గారిని ఎందరో విమర్శించడం జరిగింది. ఇదే విషయంలో ఎన్నో విమర్శలు, ఎన్నో మాటలు, మా కేసీఆర్ గారు నిలబడ్డా తప్పే, కూర్చున్నా తప్పే, ఈ విధంగా మాట్లాడిన ప్రతిపక్షాలు ఆనాడు. మరి ఈ రోజు అదే కార్యక్రమం చేస్తాము మేము అని చెప్పని అది జరగదని తెలిసి కూడా వాగ్దానాలు చేసి ప్రజల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకే వీళ్ళకి ఏది చెయ్యలేక వీళ్ళు ఏ పని ముట్టుకున్నా మీరు గమనించండి, అది ప్రతి విషయంలో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు, ప్రజలని ఇబ్బంది పెట్టే నిర్ణయాలే తీసుకుంటున్నారు. కనీసం మినిమం ఈ రైతులకి యూరియా బస్తాలు కూడా అందించలేనంత దౌర్భాగ్య పరిస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటండి అంటే వీళ్ళకి అవగాహన లేకనా, మరి ముందు చూపు లేకనా, మరి అది ఏందో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కాకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, ప్రతిదీ వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో, ఇవ్వకపోతే పర్లేదు, కానీ ఇచ్చి గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాలి. ఏం చేస్తారో చేయండి, నిలబెట్టుకోండి. ప్రజల ఆగ్రహానికి మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మాటలు నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ఆగ్రహానికి గురవుతారు. 6 గ్యారెంటీలు ఏమైనాయండి, ఇప్పటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 6 గ్యారెంటీలు ఏం జరిగినాయి? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడండి? మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే వీళ్ళు పేపర్ ఇచ్చుకుంటూ మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు. ఏ కార్యక్రమాలు అండి? ప్రతిదీ చూడండి, కాళేశ్వరం మీద బురద చల్లుతూనే ఉంటారు, కానీ కాళేశ్వరం నీళ్ళే తెలంగాణ మొత్తానికి శాశ్వశావలంగా నీళ్ళు అందిస్తుంది, మనకు పంటలు పండుతున్నాయి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, అసలు కాళేశ్వరం నీళ్ళే లేవు అంటారు. అసెంబ్లీ సాక్షిగా కూడా నోటికి ఏదొస్తే అది అబద్ధాలు చెప్పడం, ప్రజల దృష్టిని డైవర్షన్ చేయడం, వీళ్ళు ఏం చేయగలుగుతారనేది, వీళ్ళు ఎంత డైవర్షన్ చేసినా ప్రజలు అనేది ఆలోచన వచ్చింది. అసలు వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు ఒక క్షుణ్ణంగా వచ్చినా కూడా. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారు మీరు? ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి వెళ్తుందా, లేకపోతే దాన్ని పక్కన పెట్టి ఎన్నికలకి వెళ్లే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరైతే? వీళ్ళు రీసెంట్లీగా కొన్ని సర్వేలు చేయించారండి. కాంగ్రెస్ పార్టీ అనుకోండి, టిఆర్ఎస్ పార్టీ అనుకోండి, వేరే ఏ పార్టీ అనుకోండి, కొన్ని సర్వేలు జరిగినాయి. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో సర్వే చేశారు ఏంది పరిస్థితి అనేది. ఇందులో కాంగ్రెస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆ ఫలితాలు చూసే ఇప్పుడు ఎన్నికలకు పోలేక వీళ్ళు ఇవే మాయమాటలు చెప్పి కాలయాపన చేయాలి. ఏదో మేము కష్టపడుతున్నాం, మేము చేస్తున్నాము, మేము నిస్వార్థంగా ముందుకు పోతున్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలుసు అవి చెయ్యలేరని వాళ్ళకి తెలుసు. అండ్ ప్రజలకు కూడా ఇప్పుడు క్లారిటీగా ఒక అవగాహన వచ్చేసింది. వీళ్ళు అన్ని మాయమాటలే చెప్తున్నారు, కాలయాపన చేస్తున్నారు, ఈ 5 ఏళ్ళు గడవాలనే చూస్తున్నారు. కానీ వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ప్రయత్నం వీళ్ళు ఏది చేయడం లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవే చేస్తున్నారు. పెద్దోనికి ఒక లెక్క, చిన్నోనికి ఒక లెక్కనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అని చెప్పని క్లారిటీగా అర్థమైంది. వీళ్ళు ఇప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా కూడా వీళ్ళు 3rd, 4th పొజిషన్ లో ఉన్నారు, అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టే వాళ్ళు భయంతో ఎలాగైనా సరే ప్రజలని మనం మెప్పించుకోవాలి, మనం ఇంకేదైనా డ్రామాలు చేయాలి, ఇంకేమైనా డైవర్షన్ చేసి మనం ప్రజలకు ముందుకెళ్ళాలి, మనం బుద్ధిమంతులము, మనం నిస్వార్థంగా చేస్తున్నాము అని చూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు, ఏ మాత్రం అవగాహన లేదని క్లారిటీ వచ్చిందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు, డ్రైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఎలా జరుగుతాయనే ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో సమాధానం వచ్చే అవకాశం అయితే ఉంది. బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని ఎలాగా తెలుస్తారు, లేదంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత విషయం అని చూస్తామంటారా, లేదా ఎన్నికలకు ముందే ఈ డెసిషన్ తీసుకుంటారా అన్నది ముందు ముందు తేలనుంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.